అధ్యక్ష, ఈ తీర్మానాన్ని పూర్తిగా బలపరిచినటువంటి జనసేన బీజేపీ పార్టీని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, అధ్యక్ష, భారతదేశం ఆర్థిక సంస్కరణలు వచ్చినప్పటి నుంచి 2014 ఎన్డీఏ ప్రభుత్వ ఆధ్వర్యంలో, అది కూడా నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో అనేక వినూత్నమైన కార్యక్రమాలు తీసుకుని ఏ విధంగా స్వదేశీ వస్తువుల్ని బలపరచాలి అనేది ఒక ఉద్యమ స్ఫూర్తితో తీసుకెళ్తున్నారు. ప్రతి ఇంటా స్వదేశీ, ఇంటింటా స్వదేశీ సిద్ధాంతాలకు ప్రాధాన్యత ఇస్తూ లోకల్ కన్జంప్షన్ పెరగాలి, బ్రాండ్ పెంచాలి, గ్లోబల్ బ్రాండ్స్ ఎస్టాబ్లిష్ చేయాలి. వాజ్పేయి గారి పీరియడ్లో టెలికమ్యూనికేషన్ సెక్టర్ డీరెగ్యులేషన్ తీసుకొస్తే అదే బిఎస్ఎన్ఎల్ వ్యవస్థ ప్రైవేట్ వాళ్ళతో కూడా కలిపి 4G తీసుకొచ్చారు. ఒక ప్రోడక్ట్కి శ్రీకారం చుట్టారు. ఇటీవల కాలంలో బీజేపీ రాష్ట్ర శాఖ దీన్ని ఒక ఉద్యమంగా తీసుకుని మొత్తం రాష్ట్రం అంతా కూడా పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేశారు. వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈరోజు మన అందరం కూడా ప్రోడక్ట్ పర్ఫెక్షన్కి వెళ్లాల్సిన అవసరం ఉంది. ఇంతవరకు మీరు చూస్తే మన దేశంలో మనం వేరే దేశాల్లో ఉత్పత్తి చేసిన ప్రోడక్ట్స్ని మనం ఉపయోగించుకుంటున్నాం. అది నాలెడ్జ్ ఎకానమీలో కావచ్చు, లేకపోతే బ్రాండ్స్ కూడా మీరు చూస్తే మన సర్వీస్ సెక్టర్లో స్ట్రాంగ్గా ఉన్నాం, ప్రోడక్ట్లో మాత్రం కొంచెం వీక్గా ఉన్నాం. అది టెక్నాలజీలో ప్రోడక్ట్ కావచ్చు, లేకపోతే ఇంకొక బ్రాండ్ విషయంలో కావచ్చు, ఇవన్నిట్లో కూడా మనం ఇదిగా ఉన్నాం. ఇప్పుడు కూడా కొన్ని లక్షల కోట్ల రూపాయలు మన దేశం నుంచి ప్రోడక్ట్స్ వాడుకుంటూ వాట్సాప్ కానీ ఏదైనా కావచ్చు దీనివల్ల వెళ్ళే పరిస్థితి ఉంది. దీనికి సరైన మార్గం మనం ప్రోడక్ట్స్ని తయారు చేయడం, మన ప్రోడక్ట్లు మనం వాడడం, మనం గౌరవించుకోవడం, మనం గ్లోబల్ ప్రోడక్ట్స్ కూడా ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితికి రావాలి. దానికి ఇది శ్రీకారం చుడుతుంది. దీనికి మనస్ఫూర్తిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేస్తున్న కృషిని నేను అభినందిస్తూ, అదే సమయంలో వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర లక్ష్యంగా మనందరం పనిచేయాల్సిన అవసరం ఉంది. దీనికి అందరూ సహకరించవలసిందిగా మరొకసారి కోరుతూ, మనందరం కూడా ఎప్పటికప్పుడు ఎక్కడ పోయినా ఎంఎస్ఎంఈని ప్రోత్సహించడం, చేతి వృత్తుల్ని గౌరవించడం, శిల్పకారుల్ని ఎక్కడెక్కడ ప్రోత్సహించడం, రైతులు చేసే ఎఫ్పిఓ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ని స్ట్రెంగ్తన్ చేయడం, చేనేత కార్మికులు, అదే మరి యువతకు మనం కూడా ఒక ప్రోగ్రాం పెట్టుకున్నాం. ప్రతి ఒక్క ఇంటికి ఒక పారిశ్రామికవేత్త. ఇది సక్సెస్ కావాలంటే అనునిత్యం కూడా మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం చూస్తే మన దగ్గర బ్యూటిఫుల్ ప్లేసెస్ లేక కాదు అధ్యక్ష, టూరిజానికైతే మన దగ్గర ఉండే టెంపుల్స్ ఎక్కడా లేవు, హిస్టారికల్ మాన్యుమెంట్స్ ఎక్కడా లేవు, నేచర్గా ఉండే బ్యూటిఫుల్ ప్లేసెస్ కూడా ఎక్కడా లేవు. అలాంటివి మనం వేరే దేశాలకు వెళ్ళి అక్కడ మన డబ్బులు ఖర్చు పెట్టే పరిస్థితికి వస్తున్నాం. దీన్ని లోకల్గా మనం ప్రమోట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి తీర్మానాన్ని ప్రవేశపెట్టడమే కాకుండా మనస్ఫూర్తిగా దీన్ని ముందుకు తీసుకుపోవడంలో మన బాధ్యత మనం తీసుకోవాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ, దీన్ని పూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మద్దతు తెలియజేయడమే కాకుండా దీన్ని అమలు చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తామని మరొకసారి మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకు హామీ ఇస్తూ మీ దగ్గర సెలవు.